భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, ఇప్పటి వరకు నువ్వు విన్న జ్ఞానంలో కన్నా గొప్పది, అత్యంత పవిత్రమైనది, చాలా రహస్యమైనది ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. ఎందుకంటే నీవు నా సమర్థత భక్తుడివి, నీవు అసూయ లేకుండా వినగలవాడివి. అందుకే ఈ గాఢమైన సత్యాన్ని చెబుతున్నాను. ఈ జ్ఞానం ఎంతో పవిత్రమైనది. ఇది అతి ప్రాముఖ్యమైన రాజవిద్య. ఇది నిన్ను ముక్తి వైపుకు నడిపించగలదు. ఇది అనుభవంతో అర్థమయ్యేది. ఇది సులభమైనది. కానీ నమ్మకం, శ్రద్ధ ఉన్నవాడికే ఈ ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేని వారు ఈ ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. వారు మళ్ళీ మృత్యువు, పునర్జన్మల చక్రంలోనే చిక్కుకుంటారు. నన్ను చూసే మనిషికి నా రూపం స్పష్టంగా కనిపించదు. ఎందుకంటే నా మాయ వీళ్ళు గ్రహించలేరు. కానీ వినిపించుకో అర్జున, ఈ విశ్వమంతా నాతో నిండి ఉంది. అన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో కట్టుబడి ఉండను. అన్నీ నా తత్వానికి ఆధారపడుతున్నా, కానీ నేను వాటి వల్ల ప్రభావితం అవ్వను. నేనే సృష్టిని ప్రారంభించేవాడిని, నేనే జీవులను సృష్టించేవాడిని. ప్రతి జీవిలో ఉన్న ప్రాణం నా శక్తి వల్లనే క్రియాశీలంగా ఉంటుంది. అయితే నేను ఏ కార్యానికి కూడా బద్ధుడిని కాదు. అన్నీ నా ఆధారంగా పనిచేస్తున్నా నేను నిర్లిప్తుడినే. ఓ అర్జున, నన్ను పూజించే వాళ్ళు, యజ్ఞాలు, జపాలు, ధ్యానాలు వీటిని చేసేవాళ్ళు నిజంగా నన్ను ప్రేమతో పూజిస్తే అందులో ఏవైనా రూపాలు అనగా పండ్లు, నీళ్లు, ఆకులు ప్రేమతో నాకివ్వడం చాలదు. పూజించడమే నాకు ప్రీతికరం. ప్రేమయే నాకు అవసరం. నేను అన్నిటికీ సమానంగా ఉంటాను. ఎవరైనా నన్ను ప్రేమతో పూజిస్తే నేను వారిని మరింత ప్రేమతో చూడగలను. చాలా మంది అంటారు, మేము పాపాలు చేశాము, మాకు మోక్షం సాధ్యం కాదు అని. కానీ విను అర్జున, ఎవరైనా నన్ను నిజమైన భక్తిగా పూజిస్తే అతను ఎంతో త్వరగా ధర్మపదంలోకి వస్తాడు. అతను ముక్తిని పొందుతాడు. స్త్రీ అయినా సరే, శూద్రుడు అయినా సరే, సాధారణ జనం గల వారైనా సరే, ఎవరైనా ప్రేమతో నన్ను పూజిస్తే నాకు వాడు సమానమే. కాబట్టి అర్జున, నిన్ను నీవు చిన్నవాడిగా భావించకు. ఎప్పుడు నా గురించి ఆలోచించు, నా పనుల గురించి ధ్యానించు, నన్ను పూజించు. సన్నిహితుడిగా ఉంటాను. నీ జీవితాన్ని నేను మేల్కొల్పుతాను. ఆశ్రయం పొందితే నీకు ఎలాంటి భయం అవసరం లేదు. నేనే నీ దారిలో వెలుగవుతాను. 9వ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడి మాటల రూపంలో తీపి తత్వికతతో చెప్పడం జరిగింది. ఇక్కడితో 9వ అధ్యాయం ముగుస్తుంది. ఈ వీడియోలో ఏవైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. తదుపరి 10వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. నేను చేసే ఈ భగవద్గీతలోని వీడియోలన్నీ ప్లేలిస్ట్లో కంటిన్యూగా పెట్టడం జరిగింది. మీరు ముందు ఎపిసోడ్లను కూడా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంటిన్యూగా ఎపిసోడ్స్ అన్ని చూడండి. ధన్యవాదాలు.